హాయ్ అండి. నా రోమియో పార్ట్ 8. ఇక ముగ్ధ వెళ్ళిపోవడంతో ఇల్లంతా చిన్నపోయింది. భవాని ఇవ్వాల్సిన డబ్బులు తీసుకుని కొండలరావు దగ్గరికి వెళ్ళింది. ఇక పచారీ లెక్కలు చూసుకుంటున్న కొండలరావు నీడలాంటి ఆకారం కనిపించగానే తలెత్తి చూసి, ఆ భవాని రారా, ఏం కావాలి? భవాని, మీ డబ్బులు తిరిగి ఇద్దామని వచ్చాను. బాకీ మొత్తం తీరిపోయింది. ఒకసారి లెక్కలు చూసుకోండి అని అంది. లెక్కలు చూసుకోకుండా తీరిపోయింది అంటే ఎలా? డబ్బులు తీసుకున్న నెపంతో చేతిని పట్టుకుని నొక్కుతూ ఆశగా చూశాడు. చుట్టూ చూసి ఎవరూ లేకపోవటంతో ఒక్క ఉదుటన తన్ని లాగాడు. భవానీ, చెయ్యొదులు, నీ ఎదవ బుద్ధి నాకు తెలుసురా, ఎదవా అని గట్టిగా అరవబోతుంటే కొండలరావు, ఉష్, నోరు మూసుకుని ఉండు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నా మీద ఆశపడ్డావని చెప్తాను. నాకా పెళ్ళం లేదు, నిన్న మొగుడు వదిలేశాడు. కోరికలు ఎలా తీరదాయి చెప్పు? మెల్లగా ఒకరినొకరు సుఖపడాలి. భవానీ, వదులు వదులు అని చేదరించుకుంటూ, చి, ఒక ఆడదానితో ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు అని చేతిని విడిపించుకుంటుంది. కొండలరావు, ఏమంటావు? రాత్రి మేడ మీదకి రానా? పొద్దుటిదాకా సుఖపెడతా అని చొంగ కార్చుకుంటూ అన్నాడు. సుఖాన్నిస్తే ఇంకేం అడగను, పచారీ ఇల్లు, కిరాయి, చేతులు అని ఎద మీదుగా పోనిస్తూ అన్నాడు. భవానీ చాచి పెట్టి కొట్టి ఏడుస్తూ ఇంటికి వచ్చింది. రాగానే గదిలోకి వెళ్ళి డబేల్మని తలుపులు వేసుకొని అలా ఏడుస్తూనే కూర్చుంది. ఇక పురుషోత్తం, అమ్మ భవానీ, భవానీ, ఏమైంది తల్లి, అలా బాధపడుతున్నావు అని దబా దబా తలుపులు బాదుతూ కంగారు పడుతూ ఉన్నాడు. తలుపులు తీయి తల్లి. స్వరూప, తాత, అమ్మ ఎందుకు ఏడుస్తుంది? నాకు భయం వేస్తుంది అని ఏడుస్తూ అమ్మ అమ్మ అని ఏడుస్తుంది. పురుషోత్తం, ఏడవకు బంగారం, భయం ఎందుకు, నేనున్నానుగా. భవానీ, పాప ఏడుస్తుంది, ఏమైంది? భవానీ పాప ఏడుపు విని కళ్ళు తుడుచుకుని, నానా నానా, కంగారు పడకండి, చూడు నేను ఏడవడం లేదు. వాళ్ళ అమ్మని చూసి కన్నీరు ఆపుకుంది స్వరూప. చూడు, ఏడవడం లేదు. అమ్మ వస్తున్న కన్నీరు ఆపుకుని, పురుషోత్తం, ఏమైంది తల్లి, నా దగ్గర కూడా దాచాలా? భవానీ బయటికి వెళ్ళి వస్తుంటే కుక్క ఒకటి మీద పడింది నాన్న, దాని నుండి తప్పించుకున్నాను, అంతే, ఇంకేమీ లేదు. ఇక భోజనాలు కానిచ్చి పడుకున్నారు పురుషోత్తం, పాప. భవానీ ఇందాకటిదే తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఏ రాత్రికో పడుకుంది. ముగ్ధ హార్దిక్ మాటలు విని ఏమనుకోవాలి? తాగిన మత్తులో మాటలు ఇలానే వస్తాయేమో, లేదంటే నేనెక్కడా మీరెక్కడా, నింగికి నేలకి కుదిరేనా? శని షూ విప్పి జాగ్రత్తగా పడుకోబెట్టింది ముగ్ధ ఒక చేత్తోనే. మరో చేతిని తన అస్సలు వదలడమే లేదు. ఇక హార్దిక్ చేతిని వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. మత్తులో గట్టిగా లాగేసరికి మీద పడింది ముగ్ధ. ముగ్ధ మొహానికి దగ్గరగా ఇంచి గ్యాప్ కూడా లేదు. ఒకరి ఊపిరి ఒకరికి తెలుస్తుంది. కల్మషం లేని మోము. పెళ్లి మాత్రం గ్రానీ కోసమే చేసుకున్నారు. తర్వాత ఇద్దరి దారులు వేరే. చెప్పిన మాటలు వినిపించి బలవంతంగా చేతిని విడిపించుకుని సోఫాలో పడుకుంది. పొద్దుటే లేచి వాకిలికి ముగ్గులు పెట్టి అందరికీ కాఫీ ఇచ్చి హార్దిక్ దగ్గరికి వెళ్ళింది ముగ్ధ. హార్దిక్, అబ్బా, మార్నింగ్ మార్నింగ్ కాఫీ సువాసన విత్ బ్యూటిఫుల్ వైఫ్, ఐ లైక్ ఇట్. ముగ్ధ తనని చిరు కోపంగా చూసి, ఫ్రెష్ రండి సోఫాలో అని బ్లాంకెట్ తీసేస్తూ అడిగింది. హార్దిక్, కోపం ఎందుకబ్బా? కొంప తీసి నైట్ ఏమైనా చేశానా? సారీ ముగ్ధ, మిస్బిహేవ్ చేశానా? ముగ్ధ, గుర్తులేదా? కావాలని అడుగుతున్నారా? ముందే మనసులో అనుకుని మత్తులో వచ్చే మాటలు నిజాలు కావుగా. అదేం లేదు, తాగొచ్చారని కోపం. ఇంట్లో వాళ్ళు చూస్తే బాగోదు కదా హార్దిక్ గారు అని అంది. హార్దిక్ ఒకసారి కాఫీ తాగుతూ రిమైండ్ చేశాడు. నైట్ ఏం జరిగింది అని స్పష్టంగా గుర్తుకు వచ్చాయి అన్నీను. అన్నిటికీ బామ్మగారికి ముగ్ధనే కావాలి. ఇక సత్యవేణి గారికి, త్రినాథరావు గారికి కూడా అంతే ప్రేమగా చూస్తున్నారు తనని. కలివిడిగా కలిసిపోయింది అందరితో ముగ్ధ. ఇక కావలసిన మేరకు భార్య భర్తలుగా నటిస్తున్నారు హార్దిక్, ముగ్ధలు ఇంట్లో వాళ్ళ ముందు. ఇక ప్రతి దానికి ముగ్ధ అలవాటైపోయింది వాళ్ళందరికీ. హార్దిక్ కి అన్ని షేర్ చేసుకుంటున్నాడు. ఇక మనసుల విషయం కూడా చెప్పలేకపోతున్నాడు ముగ్ధకి. ఇక కొత్తదనం పోయింది. ఇద్దరి మధ్యలో అరమరికలు లేవు.
రోజు ముగ్ధాతో మాట్లాడటం సంతోషంగా ఉండడంతో పురుషోత్తం గారు ఆనందంగా ఉన్నారు. ఇక్కడ జరిగిన విషయాలు చెప్పలేదు ముగ్ధాతో. ఇక పాప ఆపరేషన్ వారం రోజులు ఉండడం వలన హాస్టల్ కి పంపలేదు. హార్దిక్ కూడా వారి కుటుంబంలో భాగమయ్యాడు. పాపతో ఫోన్లో చాలా కబుర్లు, ఎన్నోసార్లు వాళ్ళతో వచ్చి ఉండమన్నా సున్నితంగా తిరస్కరించేవారు పురుషోత్తం గారు. హార్దిక్, ముగ్ధ ఈవినింగ్ బయటికి వెళ్దాం, రెడీగా ఉండు, న్యూ డ్రెస్ తెచ్చాను వేసుకో. కవర్ ఓపెన్ చేసి చూడగానే ఉంది, టక్కున పడేసింది బెడ్ పై. హార్దిక్, వై ముగ్ధ, ఇట్స్ ఎ బ్యూటిఫుల్, సూపర్ గా ఉంటావు, డిన్నర్ కి వెళ్దాం, ఇది వేసుకో, చాలా బాగుంటుంది, సూపర్ గా ఉంటావు, ప్లీజ్ నా కోసం వేసుకోవా. ముగ్ధ, ఇలాంటి డ్రెస్ ఎప్పుడు నేను వేసుకోలేదు, బాగోదేమో, అదోలా ఫేస్ పెట్టి అంది. హార్దిక్, ఏం కాదు, యు లుక్ గార్జియస్, వేసుకో, సూపర్ ఉంటామని చెప్పాడు. ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఇక ముగ్ధ హెయిర్ లూజ్ గా వదిలేసి లైట్ మేకప్, పింక్ కలర్ లిప్స్టిక్ వేసుకుంది, చాలా అందంగా ఉంది. ఇంకా ఫ్రెష్ అయి వచ్చిన హార్దిక్ రెప్ప వేయకుండా ముగ్ధానే చూస్తూ ఉండిపోయాడు. చూస్తూ ఉండిపోతే హోటల్ కట్టేస్తారేమో మనవడా, వెనుక నుండి జగదాంబిక గారు అన్నారు. ఇక హార్దిక్ తేరుకుని, గ్రానీ నువ్వు మరీను, లెట్స్ గో ముగ్ధ. ఇక స్కై బ్లూ కలర్ స్లీవ్లెస్ లాంగ్ ఫ్రాక్ అది. ఇంకా సిగ్గుపడుతూ వచ్చింది. ఇక నాదిష్టే తగిలేలా ఉంది అని మెటుకులు విరుస్తూ అన్నారు. వెళ్ళండి వెళ్ళండి. కారులో హోటల్ కి వెళ్లారు. ఇక లైట్ మ్యూజిక్, డిమ్ లైట్, అక్కడ వారిని చూస్తేనే తెలుస్తుంది ఎంత డబ్బున్నా వాళ్ళోనని. ఇక ఇబ్బందిగా కూర్చుని, ఇలాంటివి జీవితంలో ఏనాడు ఊహించలేదు, ఒక్క పూట తింటే ఆ పూటే ఉండేది మాకు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంత పెద్ద హోటల్లో డిన్నర్. ఇక హార్దిక్ ముగ్ధాకి ఇష్టమైన ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేసి ముగ్ధానే చూస్తున్నాడు. ఎంత అందంగా ఉందో, ఎలాగైనా ఈ రోజు నా మనసులో మాట చెప్పాలి. ముగ్ధ హార్దిక్ నే చూస్తుంది, చాలా బాగున్నాడు, రోజు రోజుకి ఎందుకో అతనంటే నాకు ఇష్టం ఏర్పడుతుంది. కానీ చెప్తే తను ఒప్పుకుంటాడా? తన కుటుంబం ముందు బాధ్యతగా ఉన్నాడు, ఫ్రీగా మూవ్ అయ్యే బిహేవియర్ తనది, కొన్ని రోజుల్లో అమెరికా వెళ్ళిపోతాడు అని ఇద్దరు తింటూ ఉండగా వైట్ రోజెస్ బొకే పెట్టి, ఇక హ్యావ్ ఏ నైస్ డిన్నర్ సార్ అని చెప్పాడు. ఆశ్చర్యంగా చూస్తుంది, చాలా చాలా బాగున్నాయి అవి. ఇక పువ్వులు ముట్టుకుంటుంది ముగ్ధ. ఇక ఫోర్కు కత్తి పెట్టి, ఇప్పుడే వస్తాను అని కాల్ మాట్లాడేసి హార్దిక్ బయటికి వచ్చాడు. ఇక వచ్చేసరికి ఏం చెప్తుందో టెన్షన్. ఇదేంటి ఆయన ఇలా పెట్టాడు అని ఆశ్చర్యంగా వాటిని చూస్తూ ఉంది, ఎప్పుడు వస్తాడు అని. ఇంకా ప్లేట్స్ తీస్తున్న వేటర్ని వాటిని చూస్తూ నవ్వాడు. ముగ్ధ, హలో, ఎందుకు నవ్వుతున్నారు వీటిని చూసి అని అంది. మేడం, స్పెషల్ గా ఫ్లవర్స్ తెప్పించారు సారు, వీటిని చూసి నేను ఎందుకు నవ్వాను అంటే, ఇవి ఐ లవ్ యూ అని అర్థం. ముగ్ధ గుండెల్లో 1000 వీణలు మోగినట్టు ఉంది. ఊహించిన మాట ఇది నేరుగా చెప్పొచ్చుగా. కాల్ మాట్లాడి వచ్చేసరికి టేబుల్ ఖాళీగా ఉంది. ఏది ఎక్కడికి వెళ్ళింది అని టెన్షన్ గా బయట చూశాడు. ముగ్ధ ముగ్ధ అని అరుస్తూ వెళ్ళాడు. అరగంట తర్వాత ఇక భూ అని అరుపుతో గట్టిగా నవ్వుతూ ఉంది ముగ్ధ. మరేం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం.